శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారికి 2025 ఆగస్టు 21, 22, 23 తేదీల్లో చాలా ప్రత్యేకమైన రోజులు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఒక పాత శాపం మళ్ళీ బయటకు వస్తుంది. మీపై ప్రభావం చూపబోతుంది. అసలు ఆ శాపం ఏమిటి? అది ఎందుకు మళ్ళీ మేల్కొంటుంది? దానివల్ల మీ జీవితంలో జరిగే నష్టాలు ఏంటి? అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అన్ని విషయాలు పూర్తిగా అర్థవంతంగా అర్థమవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక మరి సింహరాశి మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మాత్రమే సింహరాశి కిందకు వస్తారు. మరి ఈ సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశిగా ఉంటుంది. ఈ 5వ రాశి అయినటువంటి సింహరాశి వారు ఆత్మవిశ్వాసం కలిగిన వారు. సింహరాశి వారు ఎప్పుడూ తమ మీద నమ్మకం కలిగి ఉంటారు. ఏ పని చేసినా తాము చేయగలమనే ఒక ధైర్యం ఎప్పుడూ ఉంటుంది. అందుకే వారు ఒక గ్రూప్‌లో ఎప్పుడు లీడర్‌గా కనిపిస్తూ ఉంటారు. తమ గౌరవం తమ గౌరవం మీద బాగా శ్రద్ధ చూపుతారు. చిన్న విషయమైనా ప్రతి విషయంలో ఏ విషయంలో అయినా సరే తమ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రవర్తించరు. దెబ్బతింటే చాలా బాధపడతారు. కానీ ఇతరుల గౌరవం కూడా వీరికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇతరులు కూడా వీరిని గౌరవించడం సింహరాశి వారికి చాలా ఇష్టం. సింహరాశి వారు సహాయం చేయడంలో వెనుకాడరు. ఎవరికైనా అవసరమైతే తమ దగ్గర ఉన్నదాన్ని పంచుతారు. అందుకే వీరిని చాలామంది గోల్డెన్ హార్ట్ ఉన్నవాళ్ళుగా గుర్తిస్తూ ఉంటారు. సింహరాశి వారు ఏదైనా పని పనిని ముందుండి చేయడంలో ఇష్టపడతారు. వారు వెనకబడి ఉండరు. కానీ అందరినీ నడిపించడానికి ప్రయత్నం చేస్తారు. వారి మాట వింటే చుట్టూ ఉన్నవాళ్ళు ఉత్సాహాలను కూడా పొందుతూ ఉంటారు. ఇవాళ వీరు ఏ పనైనా సరే సాధారణంగా చేయరు. కొత్తగా ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా చేయాలనుకుంటారు. అందుకే వీరు కళలు, మీడియా, మేనేజ్‌మెంట్, బిజినెస్ రంగాల్లో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే సింహరాశి వారు సహజ సిద్ధంగా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంటుంది. వారిని ఎప్పుడు చూసినా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ భావం అందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. ఏ కష్టం వచ్చినా వీరు తట్టుకుంటారు. భయపడకుండా ముందుకు వెళుతూ ఉంటారు. చాలా సార్లు వీరి ధైర్యం వల్ల చుట్టూ ఉన్న వాళ్లకు ఒక ప్రత్యేకమైన బలం కూడా వస్తుంది. వీరు తమకు ఇష్టమైన వారిని బాగా ప్రేమిస్తారు. కానీ కొన్నిసార్లు ఈగో ఎక్కువగా ఉంటుంది. ఎవరిని పట్టించుకోకపోతే ఎవరైనా వీరిని పట్టించుకోకపోతే లేదా నిర్లక్ష్యం చేస్తే అస్సలు తట్టుకునే మనస్తత్వం వీరి దగ్గర ఏమాత్రం కూడా ఉండదని ప్రత్యేకంగా చెప్పాలి. సింహరాశి వారు ఎవరికైనా మనస్ఫూర్తిగా అంకితమైతే జీవితాంతం వారి పక్కనే ఉంటారు. స్నేహం, ప్రేమ, కుటుంబం ఏదైనా సంబంధమైనా వీరు నిజాయితీగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళే మనస్తత్వం వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరు తమను వీరు తమను ఇతరుల నుంచి కూడా గౌరవం, అభిమానాన్ని ఆశిస్తారు. తనను విలువైన వ్యక్తిగా చూడాలని కోరుకుంటారు. ఈ ఆలోచన నెరవేరకపోతే వీరు చాలా బాధపడుతూ ఉంటారు. సమగ్రంగా చెప్పాలంటే సింహరాశి వారు సూర్యుడు లాంటి వారు. చుట్టూ వెలుగు నింపే శక్తి, అందరిని రక్షించే ధైర్యం. కానీ కొన్నిసార్లు ఎక్కువగా వీరికి ఆలోచన కావడం వల్ల, వీరికి కోపం ఎక్కువ కావడం వల్ల వీరి స్వభావం చాలా మందికి నచ్చకుండా ఉంటుంది. వీరిని సరిగ్గా అర్థం చేసుకొని గౌరవిస్తే వీరి జీవితాంతం ఒక బలమైన మద్దతుగా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే సింహరాశి వారు ప్రధానంగా చెప్పాలంటే గౌరవం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు కలిగిన వారుగా చెప్పుకోవచ్చు. ఎందుకు వీరిపై శాపం ఎక్కువ ప్రభావితం చూపిస్తుందో అనే విషయం గురించి ఇప్పుడు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే
సింహరాశి వారు సూర్యుడి ప్రభావం కలిగిన వారు. వెలుగు, గౌరవం, నాయకత్వం, జీవనశైలి. కానీ ఈ రాశి వారికి దాగిన బలహీనత ఉంది. అదేంటంటే పునర్జన్మ. శ పునర్జన్మలో ఏర్పడిన శాపాల ప్రభావం ఎక్కువగా ఉండడమే వీరు చేసుకున్నటువంటి ఒక నష్టమైన పనే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పునర్జన్మలో జరిగిన కొన్ని కర్మల కారణంగా ఈ రాశి వారికి వచ్చే శాపం ముఖ్యంగా గౌరవానికి దెబ్బ తగిలే శాపం. ఎవరి దగ్గర నుండి నమ్మక ద్రోహం జరిగే శాపం చాలా ఎక్కువగా ఉంటుంది. సింహరాశి వారి జాతకంలో కనిపించే పాత శాపం ఏంటంటే గౌరవానికి, ప్రతిష్టకు దెబ్బ తగిలే పరిస్థితులు. ఒకవేళ మీ పునర్జన్మలో ఏదో ఒక సందర్భంలో ఎవరినో అగౌరవపరిచి, కించపరిచారో, వారిని వంచారో ఆ శాపం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని వెంటాడుతుంది. ఫలితంగా ఈ రోజుల్లో మీ ప్రతిష్ట మీద చిన్నపాటి ఆరోపణలు, తప్పుబాట్లు లేదా నమ్మని వాళ్ళ చేతే మోసం కూడా జరగవచ్చు. ప్రత్యేకంగా సింహరాశి వారికి ఇప్పుడే జరగటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆగస్టు 21 నుండి 23 మధ్యలో గ్రహస్థితి వివరించడం ఏంటంటే రాహువు, కేతువు, శని ప్రభావం. ఈ సమయంలో పాత కర్మలను మేల్కొల్పడమే అందుకు కారణమని చెప్పవచ్చు. రాహుకేతు శని, రాహు, కేతువు గ్రహస్థితులు సింహరాశి వారికి బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు పునర్జన్మలో ఉన్న బంధాలు మళ్ళీ మేల్కొంటాయి. అందుకే పాత శాపం బయటపడుతూ మీ జీవితంలో కొన్ని గందరగోళాలను తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఈ ప్రభావం వల్ల సింహరాశి వారికి గౌరవం నష్టం జరగవచ్చు. కొన్ని ఆర్థిక సమస్యలు రావచ్చు. మీపై ఆధారపడిన వాళ్ళు అనుకోకుండా మిమ్మల్ని ద్రోహం కూడా చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీరు చేయాలనుకున్న పనులు ఆగిపోవచ్చు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని పూర్తిగా ఇబ్బంది పెట్టే విధంగా ఇది ముందుకు తీసుకువస్తుంది. ఇది మీరు ఈ జన్మలో చేసిన తప్పు కాకపోయినప్పటికీ కూడా మీ యొక్క రాశిలో జరిగినటువంటి కొన్ని మార్పుల కారణంగా, మీ జాతకంలో జరుగుతున్న కొంత గ్రహస్థితి కారణంగా వీటి నుంచి మీరు తప్పించుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి చిక్కు ప్రశ్నగా చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఏంటంటే మీరు ఈ జన్మలో చేసిన కర్మ కాదు, క్రిత జన్మలో చేసిన కర్మల వలన మీకు మంచిగా ఇప్పటివరకు మీ జీవితంలో చాలా హైట్స్ చూసిన వారు కూడా ఈ 3 రోజుల్లో అనుకోకుండా కాస్త ఇబ్బందులను, కాస్త సమస్యలను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ప్రధానంగా ఎదురు కాబోతుంది. ఎందుకంటే మీరు క్రిత జన్మలో చేసుకున్నటువంటి కొన్ని కర్మల ఫలితాలు, క్రిత జన్మలో మీరు చేసుకున్నటువంటి పాపపు ఫలితాలు తప్పకుండా ఈ జన్మలో అనుభవించేందుకు ఈ కర్మలు ముందుకొస్తున్నాయి. వీటి నుంచి మీరు ప్రధానంగా తప్పించుకోవాలనుకుంటే గనక కొన్ని నియమాలు పాటించటం తప్పనిసరి. వాటిలో ప్రధానంగా చెప్పాలంటే మీకు సూర్య భగవానుడికి, అలాగే శివుడికి పూజ చేయటం. ఈ ఇద్దరికీ పూజ చేయడం చాలా మంచిది. ఉదయాన్నే లేచి సూర్యుడికి నమస్కారం చేయడము చాలా మంచిది. అలాగే క్రిత జన్మలో చేసుకున్న కొన్ని కర్మల ఫలితమే మిమ్మల్ని ఈ జన్మలో ఇబ్బంది పడుతుంది కాబట్టి, మీరు కొన్ని దాన ధర్మాల రూపంలో కూడా చేసి ఆ కర్మ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు చాలా అవకాశాలున్నాయి. మీరు ప్రత్యేకంగా ఈ యొక్క 3 రోజుల్లో వీలున్నటువంటి ఒకరోజు, వీలైతే మొదటి రోజైనా, రెండో రోజైనా లేదా మూడో రోజైనా కూడా తప్పకుండా మీరు కొందరికి ఆహార రూపంలో, కొందరు బిచ్చగాళ్ళకి కావచ్చు, లేదా వేరే ఊళ్ళ నుండి వచ్చి ఇక్కడ ఉండటానికి, తినటానికి అవకాశం లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి కొందరు ఉంటారు. అలాంటి వారికి మీకు చేతనైన దాంట్లో దాన ధర్మ రూపంలో చేస్తే అట్లాంటి విషయాల్లో కూడా దీంట్లోంచి తప్పించుకోవచ్చు. అలాగే అంతేకాకుండా మీరు నిజాయితీగా జీవించడము, ఈ 3 రోజులు కూడా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మీరు ఎంతైతే నిజాయితీగా ఉంటారో అప్పుడే తప్పకుండా ఈ కర్మ నుంచి కూడా మీరు తప్పించుకుంటారు. అయితే ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి మీరు కొన్ని చిన్న పరిహారాలు చేయాలి.
ప్రతి ఉదయం సూర్యుడికి నమస్కారం చేయాలి. పాలు, అన్నం, వెండి లేదా దుస్తులు, వీలైతే బంగారం కూడా మీరు దానం చేయాలి. శివాలయానికి ప్రతిరోజు సాయంత్రం 6:30 తర్వాత లేదా 6 లోపు వెళ్లి అభిషేకం చేయడము, అలాగే నిజాయితీగా జీవించడము, ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలని చెప్పవచ్చు. ఇక ఏమి జరిగినా కూడా సింహరాశి వారికి వచ్చే ఈ పాత శాపం ఎంత ప్రభావం చూపించినా మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు. ఎందుకంటే మీరు సూర్యుడి ఆశీర్వాదం పొందినవారు. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎప్పటికప్పుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. కాబట్టి భయపడకండి, జాగ్రత్త పాటించండి, పరిహారాలు చేయండి. మీ జీవితం మళ్ళీ వెలుగులోకి రావడం, మీరు మళ్ళీ గొప్పగా జీవించడం చాలా ముందుకొస్తుంది. వచ్చేటువంటి ఈ పాపపు కర్మలు వచ్చినా కూడా మీకు అదొక మంచి పాఠంగా అవుతుంది. దయచేసి మీరెక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేకుండా తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. అలా పాటిస్తే తప్పకుండా మీకు ప్రయోజనాలు దొరుకుతాయి. మీరెక్కడా కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రత్యేకంగా మీకు సూర్యుని అనుగ్రహం వల్ల నిరంతరం ఆ సూర్య భగవానుడి యొక్క అండతో మీరెప్పుడూ కూడా పెద్ద స్థాయిలో ఎదిగే విధంగానే ఆ దేవుడు మిమ్మల్ని ముందుకు తీసుకొస్తాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నిరంతరం మీకు జరిగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి, జరగబోయే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఎప్పుడూ కూడా మా ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో ఆ వీడియో రావడం జరుగుతుంది. ధన్యవాదాలు. స్వస్తి.